ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని అల్పాహార విందిచ్చారు. అల్పాహార విందులో ఎంపీ పురంధేశ్వరి, సీఎం రమేష్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంట పాటు మాట్లాడారు. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళుతున్నాయని, ఇది చాలా మంచి అభివృద్ధి అని మోదీ కితాబిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌసులు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు 532 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాముల నిర్వహణకు పరిపాలనా అనుమతుల మంజూరుకు అంగీకరించారు. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి పచ్చజెండా ఊపారు. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించి ఆమోదించారు. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం లభించింది. 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏబీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. క్వాంటం పరిశోధనలతో బయోసెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. బయోమెడికల్ రీసెర్చ్తో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లోని భాగస్వాములు క్వాంటం వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. వైద్య రంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్పై పరిశోధనలకు గాను గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకోసిస్టమ్గా ఏర్పాటవుతున్నట్లు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వారికి వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే మొత్తంగా క్వాంటం ఎకోసిస్టమ్ అమరావతికి వస్తోందని సీఎం అన్నారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జెనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు క్వాంటం గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పనిచేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటర్ కేంద్రం ద్వారా పరిశోధనలు చేసి ఔషధాలు, మెటీరియల్ సైన్స్ సహా వివిధ అంశాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటం బయో ఫౌండరీ అనేది వినూత్న ఆలోచనని ముఖ్యమంత్రి అన్నారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సంస్థలకు ఎక్యూసీసీ కేంద్రంగా అవుతుందని తెలిపారు. 200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, సిమ్యులేషన్స్, మెటీరియల్ సైన్స్పై పరిశోధనలు చేయనున్నట్లు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. క్వాంటం వ్యాలీతో పాటు ఏపీలో అమలవుతున్న విధానాలను తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
సచివాలయంలో రాష్ట్ర మంత్రి సమావేశానికి ఆలస్యంగా వచ్చిన 4 మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. కనీసం సరైన క్రమశిక్షణ పాటించాలి కదా అని మందలించారు. మంత్రి మండలి సమావేశం ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అని ముందే తెలుసు కదా అని నిలదీశారు. ఈ సమావేశానికి తగినట్లుగా మంత్రులు ఎందుకు ప్లాన్ చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈసారి నుంచి కేబినెట్ భేటీకి ఆలస్యంగా వస్తే సహించేది లేదని మంత్రులకు హెచ్చరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వేకువజామున ప్రధానాలయంలో అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలి వెళ్లి హోమగుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు. హోమగుండాలను వెలిగించిన తరువాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఈరోజు ప్రారంభమైన భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన 5 రోజులకు అదనంగా మరో 2-3 రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తోంది. సుమారు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండనశాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. హోమగుండాలో భవానీలు తమ వెంట నెయ్యితో నింపి తీసుకొచ్చిన కొబ్బరికాయలను వేసి దుర్గమ్మ తమను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భవానీ మాల వేసుకొని దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. త్రిభువనేశ్వరి, శ్రీచక్రరాజపురవాసిని అయిన కనకదుర్గాదేవి భవానీ దీక్షను లింగభేదాలు, వయోభేదాలు లేకుండా అందరూ ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి 108 ఎర్రని పూసల దండ వేసుకొని నిత్యం కనకదుర్గా స్తోత్రం పఠించి మండల దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దీక్షా విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఏటా మార్గశిర బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు భవానీ దీక్ష విరమణలకు సమయంగా వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ 5 రోజులు శతచండీ యాగం కొనసాగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తమవుతాయి. దీక్షాదారుల కోసం వందలాది మంది గురు భవానీలు ఆలయంలో అందుబాటులో ఉంచారు. విజయవాడ నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోకి రానియకుండా నియంత్రిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు వివరించారు. బాగా ఎర్లీ మార్నింగ్ తెల్లారగట్ట 2-3 నుంచే భక్తులు భవానీలు ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారో అప్పటికే మేము చాలామందిని పరిశీలించడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళకి ఏ వసతులు కూడా లోపం లేకుండా అన్నీ వాళ్ళకి త్వరగా నేను భక్తులు ఇప్పుడే అడిగాం. మేము గంటలో వచ్చేసామండి, దర్శనం బాగా జరిగింది అమ్మ, బాగా జరిగింది, సంతోషంగా ఉన్నారు. ఈవో గారు మేము ఇప్పుడే అడిగి మేము శివాలయం రావడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా ప్రసాదాలు అట్లాగే భోజనాలు కంటిన్యూస్గా నడుస్తాయి. మరి వాళ్ళందరికీ కూడా ఘాట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా స్నానాలకు కానీ జల్లు స్నానాలు ఏర్పాటు చేసాం. ఆల్మోస్ట్ మొత్తం అందరికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు తల వెంట్రుకలు ఇవ్వడానికి కోసం కానీ అన్నిటికి కూడా ఎక్కడి నుంచో ఈ భవానీలు అంటే వాళ్ళ కొండ సభ్యులంతా కూడా వస్తున్నారు సివిల్లో. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టుగా దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా ఈ భవానీ భక్తుల యొక్క కార్యక్రమం 11 నుంచి 15వ తారీఖు జరుగు సందర్భంలో ఇక్కడ క్యూ లైన్తో మొదలుకొని స్నానాల ఘాట్లలో జల్లు స్నానాలతో మొదలుకొని అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు, లడ్డూ ప్రసాదం ఎక్కడ కూడా కొరత లేకుండా ఏర్పాట్లు, త్రాగునీరు, మరి కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కౌంటర్లు, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీ. ఇరుముడి ప్రాంతంలో గతం కన్నా ఎక్కువ ఈసారి 110 టేబుల్స్ పెట్టడం జరిగింది. వెనువెంటనే కిందనే మనకు సెల్లార్లో అన్నప్రసాద వితరణ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, వారి మెంబర్స్ కావచ్చు, దేవాలయం సిబ్బంది కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మరియు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో
ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ 5 రోజులు దిగ్విజయం చేయడానికి మేమంతా కూడా రాత్రింపగలు శ్రమించి రాబోయే 5 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దసరా శరన్నవరాత్రి వేడుకలు ఏ విధంగా అయితే దిగ్విజయం చేశామో ఆ విధంగా ఇక్కడ సక్సెస్ఫుల్ చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని బద్దులై ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం లభించిందన్నారు. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. సీడాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాముల నిర్వహణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించారన్నారు. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు 20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని, వీటి ద్వారా 56,000 పైచిలకు ఉద్యోగాల కల్పన జరగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు. 281 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ 2ఓలో అమృత్ 2ఓ మార్చి 31, 2026కి అమృత్ 2ఓ క్లోజ్ అయిపోతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఏ ప్రాజెక్టులైనా చేయాలంటే మీరు 2026 మార్చ్ 31కి మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. అంటే కనీసం గ్రౌండ్ చేసేసి మీరు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అప్పుడే మేము తీసుకుంటాం, లేకపోతే మీకు ఈ నిధులు లభ్యం కావు అని చెప్పిన ధర్మలా ఇప్పుడు ఇంతకుముందు 231 ప్రాజెక్టులే కాకుండా ఈ 281 ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం 506 ప్రాజెక్టులని ఆమోదం తెలిపడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జీవోని సవరించి 506 పనులకి 9,514.63 కోట్లతో ఆమోదించడం జరిగింది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్ల రూపాయలని, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2,936.92 కోట్లని, మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద యుఎల్బీస్ 1,563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షలు చేయకపోవడం సరికాదని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఇన్ఛార్జ్ మంత్రులు తన దృష్టికి తీసుకురావాలి, కానీ తానే మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల పరిష్కార బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు ఇతర అంశాలపై చర్చించారు. రిషికొండ ప్యాలెస్పై మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సబ్ కమిటీకి వచ్చిన ప్రతిపాదనలు బట్టి ఎలా వినియోగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా వీలైనన్ని ఎక్కువ పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలని, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరగాలని సూచించారు. రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. పీఎం కుసుమ్, సూర్యఘర్ వంటి పథకాల్లో కేంద్రం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. పగటిపూట విద్యుత్ వినియోగ భారం తగ్గించుకునేలా ఈ 2 పథకాలను ఎక్కువ ప్రోత్సహించాలని తెలిపారు. చేనేతలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షలు చేయకపోవడం సరికాదని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఇన్ఛార్జ్ మంత్రులు తన దృష్టికి తీసుకురావాలి, కానీ తానే మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల పరిష్కార బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్లకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వాటిని సమీక్షించాలని స్పష్టం చేశారు.
నిరుపయోగంగా ఉన్న కాలనీలపై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాత నిబంధనలు రద్దు చేసి మరింత మెరుగ్గా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఐకమత్యంగా ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. వైసీపీ మరో అవకాశం ఇస్తే రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తారని కూటమి నాయకులు జాగ్రత్తగా ఉండి అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నగరంలోని తూర్పు నియోజకవర్గ రాణిగారి తోట డివిజన్ అధ్యక్షుడు తిరుపతయ్య నూతనంగా ఏర్పాటు చేసిన 18వ డివిజన్ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నూతనంగా 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తిరుపతయ్య ఏర్పాటు చేసిన టీడీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యాలయం ఉంటే పనితీరు పద్ధతిగా నడుస్తుందన్నారు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సమస్యలను ఎవరి దృష్టికి తీసుకువెళ్తే పనవుతుందని తెలుస్తుందన్నారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఐకమత్యంగా ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని పేర్కొన్నారు. మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హెచ్చరించారు. ఒక కుటుంబంలో సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు, ఆ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ శ్రేయస్సే, పార్టీ అభివృద్ధి దృష్టిగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. దానికి మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వీళ్ళిద్దరికి ఆశీస్సులు అందిస్తున్న మోడీ గారి కూటమి పాలనలో ఇంకా 15 సంవత్సరాల పాటు ఈ కూటమి పాలన కొనసాగితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. శ్రమించడానికి మన పదవుల కోసం కాదు, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం. 5 సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు ప్రారంభించి ఇంకొక ఆయన చేసాం, ఆయన్ని విధ్వంసం చేస్తూ ఉంటే అది నష్టం ప్రజలకు. ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రం ఎంత వెనకబడింది. అసలే ఈ రాష్ట్రం ఒక రాజధాని లేని రాష్ట్రంగా మరి 10 సంవత్సరాల నుంచి ఉండటం అనేది దురదృష్టకరం. ఏదేమైనా కూడా మనందరం కలిసికట్టుగా కూటమి అభివృద్ధి కోసం కూటమి నాయకులు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ నాయకులు కూడా మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అధ్యక్షులుగా, అదేవిధంగా కమిటీగా ప్రధాన బాధ్యతను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నూతనంగా ఏర్పడిన 18వ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి, ఇతర కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా స్నానఘాట్లను, క్యూ లైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేసు ఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్తు సిబ్బందికి తగు సూచనలు చేశారు. భవానీ దీక్ష విరమణ బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు స్వయంగా పరిశీలించారు. మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా స్నానఘాట్లను, క్యూ లైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేసు ఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్తు సిబ్బందికి తగు సూచనలు చేశారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా గిరిప్రదక్షిణ ఏరియాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం హోమకుండాలను, ఇరుముడి స్టాల్స్ మరియు ప్రసాదం కౌంటర్లను స్వయంగా పరిశీలిస్తూ అధికారులను మరియు సిబ్బందిని తగు సూచనలిస్తూ అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుండి మొత్తం 4129 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బందోబస్తు డ్యూటీలను 2 షిఫ్ట్లలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవానీ దీక్షల సందర్భంగా వచ్చే భవానీలకు ఎటువంటి ట్రాఫిక్ అవంతరాలు కలగకుండా, ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా, సమర్థవంతంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా అమ్మవారి అంతరాలయం పరిసర ప్రాంతాలు, కొండ దిగువన క్యూ లైన్లు, ఇరుముడి విరమణ ప్రదేశాలు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గా నగర్, రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
భవానీ భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సామాన్లు భద్రపరిచే ప్రదేశం మరియు చెప్పుల స్టాండ్లలో సిబ్బందితో అందరూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, మరుగుదొడ్లు అన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. డ్రోన్లతో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షిస్తుండాలని, కన్వేయర్ బెల్ట్ మరియు వాహనాలతో నిరంతరాయంగా ఎర్ర దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా వినాయకుని గుడి, కెనాల్ రోడ్డు, మోడల్ గెస్ట్ హౌస్, కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణకు వచ్చే భవానీ భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, త్రాగునీరు సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. భక్తుల కోసం పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్లు భద్రపరిచే ప్రదేశం మరియు చెప్పుల స్టాండల్లో సిబ్బందితో అందరూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. మరుగుదొడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, మొబైల్ టాయిలెట్స్లపై మరుగుదొడ్లు అని తెలిసేందుకు సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్లతో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షిస్తూ ఉండాలని, కన్వేయర్ బెల్ట్ మరియు వాహనాలతో నిరంతరాయంగా ఎర్ర దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ రమ్యకీర్తన, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గత 3 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. తక్షణమే ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఉన్న బకాయిలు 759 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఆరోగ్య బాలోత్సవ భవనం నందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గత 3 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. సబ్సిడీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఐఐసి భవనం వద్ద నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకున్న బకాయిలు 759 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సబ్సిడీ నిధులు విడుదల చేశారు. కానీ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు విడుదల చేయటం లేదన్నారు. గూగుల్ పేరుతో అదానీ కంపెనీకి సబ్సిడీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల పట్ల వివక్షత చూపిస్తున్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను చేస్తామని చెప్తున్న ప్రభుత్వం తక్షణమే వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు బకాయిలు చెల్లిస్తామనిచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఇండిగో వైఫల్యానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదో పట్టించడానికి పార్లమెంట్లో వందే మాతరంపై మతపరమైన చర్చ పెట్టారని సిసిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తప్పుపట్టారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మేము ఈ పద్ధతిని పాటిస్తున్నాం అని ఇస్తున్నాం అంటే 2022 నుంచి ఒక సీనియారిటీ లెవెల్ పెట్టుకుని దానికి ఇవ్వాలి. లేదు వాళ్ళు ఎవరు టిక్కులు పెడితే ఆ టిక్కులు పెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దీంట్లో మాకు ప్రధానంగా కనిపిస్తుంది అంటే ఎస్సీ/ఎస్టీల పట్ల ఒక వివక్షత. ఇది చిన్న వివక్షత కాదు, ఇది కుల వివక్షతకు మించినటువంటి వివక్షత, ఇది అస్పృశ్యతకు మించినటువంటి అస్పృశ్యత. ఇది వీళ్ళ పట్ల ప్రభుత్వమే పాటిస్తే వివక్షత, సమాజంలో ఈ అణగారిన కులాలు ఎలా బతకాలి? పారిశ్రామికవేత్తల పరిస్థితి ఎలా ఉంటే ఇక సాధారణ ఎస్సీ/ఎస్టీల పరిస్థితి ఏంటి? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్మికుల పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అందుకని ఈరోజు దీన్ని కేవలం పారిశ్రామికవేత్తల పట్ల వివక్షతే కాదు, ఇది ఎస్సీ/ఎస్టీల పట్ల వివక్షత. అంతేకాదు వాళ్ళు 6 రోజులుగా ధర్నా చేస్తూ ఉంటే, ధర్నా మహిళలు పిల్లల్ని పెట్టుకొని ఉంటే వాళ్ళని కనీసం వాష్రూమ్ పోవటానికి కూడా అనుమతించడం లేదు. బయట గేటు దగ్గర శిబిరం వేసుకొని కూర్చొని ఉన్నారు. మీరు వాష్రూమ్ పోవాలంటే పోలీసులు మీరు రోడ్డు మీద పోసుకొని ఉంటారు. ఇదేనా అని న్యాయం? విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు గర్హనీయమని వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మండిపడ్డారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై బెదిరింపు ధోరణిలో టీడీపీ కార్పొరేటర్లు వ్యవహరించారని మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతుండగా మైక్ లాక్కునేందుకు ప్రయత్నించడం టీడీపీ నేతల అహంకారానికి నిదర్శనమని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, దుర్గా మల్లేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు.
ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ నిన్నటి కౌన్సిల్లో 178 అంశాలు చర్చకొచ్చాయని, భవానీపురంలోని 42 ప్లాట్ల కూల్చివేతపై చర్చకు మేయర్ అనుమతించిన కూటమి కార్పొరేటర్లు అడ్డుకున్నారని ఆరోపించారు. 24వ డివిజన్లోని కళ్యాణ మండపానికి బీసీ నాయకురాలు చాకలి ఐలమ్మ పేరును తొలగించడం బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల కూటమి నేతలకున్న చిన్న చూపును తెలియజేస్తుందని విమర్శించారు. ఇక డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఉండగా మైకులు ఆక్కునేందుకు ప్రయత్నించడం టీడీపీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధిలో ఉరకలు వేస్తోందని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై బెదిరింపు ధోరణిలో టీడీపీ కార్పొరేటర్లు మాట్లాడుతున్నారని, కౌన్సిల్లో వారి అరాచకం తారాస్థాయికి చేరిందని సత్యనారాయణ అన్నారు. ఒక్క అంశం అన్నా వెళ్ళగలిగేదా? మరి ఏ విధంగా ఈ 3.5 సంవత్సరాలు అభివృద్ధి చేసిందో మీకు తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధితో పోల్చుకొని వైసీపీ అభివృద్ధి ఒకసారి బేరీజీ వేసుకుంటే నగరం ఏ పాలనలో అభివృద్ధి జరిగిందో మీకే తెలుసుద్ది. ఇది మేము చెప్పడం కాదు. మీరు కాలనీలకు వెళ్తే ఈ నియోజకవర్గం తీసుకున్న తూర్పు నియోజకవర్గంలో తీసుకుంటే ఒకసారి పరిశీలిస్తే 3 నియోజకవర్గాలు పరిశీలిస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో మీకు తెలుస్తున్నారు. అది మా హయాంలో జరిగిందని గర్వంగా చెప్పుకుంటాం. వైసీపీ హయాంలో పార్టీలు రహితంగా అభివృద్ధి చేయటం కాకుండా సంక్షేమం కూడా ప్రజలకు ఏ విధంగా అందిందో తెలుసు మీకు. మేము ఎప్పటికన్నా కానీ కూటమి కార్పొరేటర్కి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒక చిన్న విషయం ఏంటంటే, సందర్భం కాకపోయినా ప్రతిసారి కూడా కూటమి నాయకులు ఇదే కౌన్సిల్ లాస్ట్ మీరు ఇదే కాదు, మొన్నే చెప్పాం. ఎప్పుడు అన్నా కానీ మీరు కౌన్సిల్ ఆడండి, మీరు కౌన్సిల్ చేస్తారు. కౌన్సిల్ జరిగేటప్పుడు మేయర్ గారిని తోలనొట్టం, డిప్యూటీ మేయర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మీరు బెదిరింపు దూరంలో ఇక్కడ కనుక కౌన్సిల్లో సాధ్యపడి మేము మా ఆటలు సాగనివ్వము. అనంతరం డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ఆర్సీపీ నగరాన్ని అభివృద్ధి చేసిందని, మైకు లాక్కునే ప్రయత్నం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని, కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నా పోలీసులను అడ్డుపెట్టుకుని 42 ప్లాట్లను కూల్చివేశారని, దీని వెనుక బలమైన కూటమి నాయకులున్నారని భావిస్తున్నామని, త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఇళ్ళన్నీ కూడా కూలగొట్టారంటే అక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను కూడా ఛేదిస్తాం మేము. ఎందుకంటే ప్రజల యొక్క బాధలు కష్టాలు మీకెట్టు పట్టవు. మీకు అధికారం ఇచ్చేశారు, మాకు ఇంకేం ఉందిలే అని చెప్పేసి మీరందరూ కూడా ఆనందంతో ఉన్నారు. కానీ ప్రజల యొక్క బాధలు అయితే మీకైతే కనిపించట్లేదు. ఈ 3 అంశాల మీద విజయవాడ నగరపాలక సంస్థ అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా నేను సంఘీభావం తెలిపాం. రానున్న రోజుల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళకి మంచి జరిగే విధంగానే ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ వారి 2026 క్యాలెండర్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ట్రస్ట్ 2014 నుంచి క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు మజ్జిగ పంపిణీ, ఇన్సూరెన్స్, విద్యార్థులకు సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ట్రస్ట్ చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే వెలమ సామాజిక వర్గ ప్రజలకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించేందుకు స్థలం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామని ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ వారి నూతన క్యాలెండర్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు, అధ్యక్షులు గంటా ప్రసాద్, కార్యదర్శి అల్లు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలమ సామాజిక వర్గానికి చెందిన పలు సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ట్రస్ట్ చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రస్ట్ 2014 నుంచి క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు మజ్జిగ పంపిణీ, ఇన్సూరెన్స్, విద్యార్థులకు సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే వెలమ సామాజిక వర్గ ప్రజలకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించేందుకు స్థలం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామని, దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి సహకారం లభిస్తోందని వెల్లడించారు. అనంతరం అధ్యక్షులు గంటా ప్రసాద్ మాట్లాడుతూ వెలమ సంఘానికి విద్యార్థులకు స్థలం ఇప్పించడానికి మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యదర్శి అల్లు మురళి మాట్లాడుతూ ట్రస్ట్ కుల మతాలకు అతీతంగా నడుస్తోందని, అన్నదానం, పింఛన్ల కార్యక్రమాలు చేస్తోందని, అంతేకాక దివంగత నాయకులు ఎర్రన్నాయుడు విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడును ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో చాలా వరకు అందరూ మాకు బాగా స్పందన వచ్చింది. దాని గురించని మన ప్రెసిడెంట్ గారు గంటా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో, మన అల్లుమురళి గారి సెక్రటరీ ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. దీనికి మీరందరూ కూడా వెలమాలు గ్రూపులుగా లేకుండా అందరం ఒకటే. నేను ట్రస్ట్ పెట్టే సేవకి మీరు సంఘం పెట్టారు. అదే రకంగా అన్ని జిల్లాలలో కలిసి ఇచ్చేస్తే ఇప్పుడు మా జిల్లాకి ఏం అవసరం లేదు. మేము గబుక్కుని మినిస్టర్ గారి దగ్గరికి వస్తే గబుక్కుని వెళ్ళిపోతాం, లేకపోతే ఎక్కడో ఇళ్ళ దగ్గర ఉంటాం. మీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కొద్దిగా ట్రబుల్గా ఉంది కాబట్టి మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి మీ వెళ్ళం వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. 2026 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అలానే ఈరోజు గౌరవ మంత్రి గారికి మా విజయవాడ వెలమ సంఘం తరపున మా వెలమ సంఘానికి వెలమ విద్యార్థి లోకానికి ఒక స్థలం కావాలని చెప్పి కోరటం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించి ఆ స్థలాన్ని ఇప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అందుకు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వెలమ సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రాంతాల నుంచి వచ్చిన మా కమ్యూనిటీ సోదరులందరికీ కూడా వసతి భోజన సౌకర్యాలను కల్పిస్తామని చెప్పి, అలాగే మినిస్టర్ గారిని కూడా ఎప్పటి నుంచో కోరుతున్నాం. వాళ్ళ అన్నయ్య గారు ఆయన మా ప్రీతమ నాయకుడు ఎర్రమోహన్ నాయుడు గారు విగ్రహం విజయవాడలో పెట్టాలని బోర్డు బంధువుని పెడుతున్నారు. ఇప్పుడు దారికి అడ్డం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మాకు ఎప్పుడూ అభిమాన నాయకుడైన ఎర్రనాయుడు గారి విగ్రహాన్ని మేము పెట్టాలని తీరి సాధిస్తామని చెప్పి ఈ యొక్క ప్రెస్ ముందర మాకు అచ్చెన్నాయుడు గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తామని కోరుకుంటున్నాం. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొనేపుడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేయాలని ఆలోచన చేయటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. హాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ దగ్గర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొనిపడి కాశీనాథ్ విడుదల చేశారు. అనంతరం కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిత్యం ఆందోళన పోరాటాలు చేస్తోందన్నారు. కార్మిక హక్కుల సంక్షేమంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను దేశీయ పరిశ్రమల రక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తోందని అన్నారు. కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న ఆందోళనలకు అండగా నిలుస్తుందని, ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో సిఐటియు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికులకు తోడ్పాటునిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31, 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో అఖిల భారత 18వ మహాసభలు జరుగుతున్నాయన్నారు. జనవరి 4వ తేదీ బహిరంగ సభలు జరుగుతాయని వెల్లడించారు. మహాప్రదర్శన బహిరంగ సభకు విజయవాడ నుండి అన్ని రంగాల కార్మికులు వేలాది సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేయాలని ఆలోచన దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ను ముక్కలు చేసి అమ్మాలని విశ్వప్రయత్నం చేస్తోందని, కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లో పెట్టేందుకు ప్రణాళిక చేస్తోందన్నారు. వేలాది మంది లక్షలాది మంది కార్మికులతో ఆంధ్ర యూనివర్సిటీ నుండి విశాఖ బీచ్ వరకు కూడా సాగబోతూ ఉన్నటువంటి ఈ ప్రదర్శన బహిరంగ సభని జయప్రదం చేసేదానికి యావత్ కార్మిక వర్గం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు సమాయత్తం కాబోతా ఉన్నారు, సమాయత్తం అవుతూ ఉన్నారు. ఇప్పటికే రవాణా సౌకర్యాలని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జరిగేదానికి పూనుకోమని చెప్పారని, ఈ సభను జయప్రదం చేయాలని చెప్పారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సింబాలిక్గా ఆ పోస్టర్ని రిలీజ్ చేయటం జరిగింది. మొత్తం కార్యక్రమాలన్నింటినీ కూడా వరుసపెట్టి సెమినార్లు కానీ ఇతర కార్యక్రమాలను కానీ ఈ సందర్భంగా విశాఖ విజయవాడ వేదికగా జరగబోతూ ఉన్నాయి. ఈ జరగబోయేటువంటి అనేక కార్యక్రమాల్లో కార్మిక వర్గం పాల్గొని ఈ మహాసభను జయప్రదానికి కృషి చేయాలని చెప్పి మీ ద్వారా సవినయపూర్వకమైనటువంటి పద్ధతుల్లో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ ఊర్మిళ నగర్ వీఎంసీ పార్క్ రోడ్లోని టీడీపీ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వార్డుకు వెళ్లాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు 43వ డివిజన్లో ప్రజా దర్బార్ను నిర్వహించామన్నారు. హౌసింగ్, పెన్షన్, ఇతర సమస్యలు ప్రభుత్వం నుంచి ఇవి మాకు కావాలని అడగదలుచుకున్న వారిని తామే ప్రజల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరిస్తున్నామని చెప్పారు. వాటిని ఆన్లైన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్, సాయి యాదవ్, సంబంధిత శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఏవైతే ప్రభుత్వం నుంచి మాకు ఇవి కావాలి అని అడగదలుచుకున్న వారిని మేమే ప్రజల వద్దకు పాలనలాగా కేశినేని చిన్ని గారి సారథ్యంలో ప్రతి వార్డులో కూడా వారం వారం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ వచ్చిన అర్జీలన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ గారి సారథ్యంతో అన్ని సమస్యలు కూడా సాల్వ్ అయ్యే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తాం. మీ ఇంటి దగ్గరే మీ ఏరియాలోని అధికారులు, నాయకులు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సూచన మేరకు ఇక్కడ 43వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఈరోజు మేము ఇక్కడ పయనిస్తున్నామని తెలియజేస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొన్ని కులాల, కొన్ని వర్గాల పాలన సాగుతుందని నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు విజిఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి 2 కులాలు మాత్రమే అధికారాన్ని చేపట్టి పాలన కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాల వారికి, వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మేధావుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్లో నేడు జరిగింది. అన్ని వర్గాలకు, కులాలకు రాజకీయ న్యాయం అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియాతో నారగోని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో 225 కులాలు ఉన్నాయని, వాటిలో 22 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించిందన్నారు. అసెంబ్లీలోని 175 సీట్లతో కమ్మ, రెడ్డి వర్గాల వారే 70 సీట్లను చేజిక్కించుకున్నారని, మిగిలిన కొన్ని కులాలకు అరాకొరా ప్రాతినిధ్యమే లభించిందన్నారు. దాదాపు 150 కులాలు రాజకీయ బానిసలుగా ఉన్నారన్నారు. మెజార్టీ కులాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్య దేశంగా భావిస్తామన్నారు. ఇతర కులాలకు దక్కాల్సిన సీట్లను కొన్ని కులాలే కొల్లగొట్టి అనుభవించటం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నారగోని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అవగాహన కోసం యాత్రలు నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని అనుకున్న లక్ష్యాన్నే సాధించకుండా పక్కదారులు పట్టించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న కాలంలో కాపులు, మాదిగలు, మాలలు, అదేవిధంగా బీసీలు, అదేవిధంగా ఇతర వర్గాలు అందరూ కూడా అందరికీ న్యాయం దక్కే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయటానికి ఒక యాత్రా కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తులు, త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వ్యక్తులు కొన్ని కులాలకు ఉదారంగా సీట్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొన్ని బీసీ వర్గాలకు, అదేవిధంగా మాదిగ వర్గాలకు కూడా విస్తారంగా కొంత పంపిణీ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వర్గాలు అలాంటి దాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. గతంలోనైతే మరి ఆది ఆంధ్ర, ఆది హిందూ ఉద్యమాలు లాంటివి కూడా తెలుగు ప్రాంతాల్లో రావటం జరిగింది. తమిళనాడులో ఆది ద్రావిడ ఉద్యమం రావటం జరిగింది. శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశవర్ష విజయ శంఖారావం నిర్వహిస్తున్నామని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గుణ, ప్రధాన కార్యదర్శి చట్లపల్లి కళ్యాణ్ కుమారులు వెల్లడించారు. డిసెంబర్ 14న కేతనకొండ నేతాజీ స్కూల్ గ్రౌండ్స్ నందు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందూ బంధువులతో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో నేడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కరుణాకర్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చట్లపల్లి కళ్యాణ్ కుమారులు మాట్లాడుతూ
శివశక్తి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 వసంతాల పండుగ జరుపుకుంటున్నామన్నారు. 10,000 మంది హిందూ వీరుల సమక్షంలో హిందూ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనజీర స్వామి వంటి పీఠాధిపతులు హాజరవుతారని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కేతనకొండలో ఈ నెల 14న జరిగే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారు విచ్చేస్తున్నారు. అలాగే భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామివారు కూడా విచ్చేస్తున్నారు. ఇంకా ప్రముఖులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, హిందూ సంఘాల అధ్యక్షులు, ఎంతోమంది వక్తలు రాబోతున్నారు. ఒక 10,000 మంది శివశక్తి అభిమానులు, కార్యకర్తలు, హిందూ బంధువులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఒక ఫెస్టివల్ లాగా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీడియా ముఖంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకల్లో మీరు కూడా పాల్గొనండి. శివశక్తితో పాటు మీరు కూడా ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్. హిందూ సంఘటన శక్తిని సమాజానికి చూపించడానికి, హిందూ ఐక్యతని సమాజంలో తీసుకురావడానికి దశవర్ష విజయ శంఖారావం అనేటటువంటి భారీ బహిరంగ సభని విజయవాడ ఇబ్రహీంపట్నం కేదనకొండలోని సిబిఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు మూలంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా ఈ సభకి ప్రతి ఒక్క హిందువు హాజరై హిందూ సంఘటన శక్తి, హిందూ ఐక్యతని చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.